విజయనగరం అడవిలో ముషిక అనే పేరు గల తెలివైన ఒక ఎలుక ఉండేది. ఒకరోజు అది ఆహారం కోసం వెతుకుతూ ఉంది. అప్పుడు హఠాత్తుగా వర్షం తుఫాను వచ్చింది. ముషిక దాక్కోడానికి ఒక చోటు కోసం వెతుకుతూ ఉంది. అప్పుడది కింద ఒక ఎండిపోయిన కొమ్మని చూసింది. ఎలుకలన్నిటికీ ఒక అలవాటు ఉంటుంది. అవి వాటికి అవసరమైన ప్రతి వస్తువుని జాగ్రత్తగా సేకరించి ఉంచుతాయి. ముషిక అలాగే చేసింది. ఆ ఎండిపోయిన కొమ్మని తీసుకుని వర్షం ఆగాక బయలుదేరింది. అయ్య బాబో, ఈ వర్షం ఈ రోజే కురవాలా? మీకేమైంది? మీరు చాలా బాధతో ఉన్నట్టున్నారు. ఏమని చెప్పమంటావు? నేను కష్టపడి తీసుకొచ్చిన కట్టలు మొత్తం వర్షంలో తడిసిపోయాయి. ఇప్పుడు ఈ కట్టలు కాలవు. ఈ తడిసిపోయిన కుండల్ని ఎక్కడ ఆరపెట్టగలను? కుండల్ని భవనానికి పంపించాలి. ఒకవేళ నేను సమయానికి పంపించకపోతే మన మహారాజా బాగా కోప్పడతారు. ఇది పెద్ద సమస్య అనుకుంటాను, కానీ మీ సమస్యకి ఈ ఎలక దగ్గర ఒక పరిష్కారం ఉంది. అవునులే, నువ్వే గింతున్నావు. నువ్వు నాకేం సాయం చేస్తావు? ఇలా చూడండి, నా దగ్గర ఎండిపోయిన ఈ కర్ర ఉంది. దీని సహాయంతో మీరు నిప్పు అంటించొచ్చు. ఆ తర్వాత మీ పొయ్యి ఎలుగుతుంది. ఆ తర్వాత అందులో మీ కొండ తడి కూడా సరైపోతుంది. నీకంతా మంచే జరగాలి. నేను ఏ కర్ర ఇచ్చానంటే అందుకు బదులుగా మీరు నాకేమిస్తారు? ఒకవేళ అడిగినా ఈ ఎలుక ఏం అడుగుతుంది? సరే, నీకేం కావాలో అడుగు. అలాగా అయితే మీరు నాకు మాట ఇవ్వండి. ఒకవేళ ఇచ్చిన మాటని మీరు నెరవేర్చకపోతే ఏం చేస్తాను? సరే, మాటిస్తున్నాను. అంటే సరే, ఈ గుమ్మడికాయని నాకు ఇచ్చేయండి. ఏంటి, గుమ్మడికాయనా? కానీ నువ్వు ఇంత పెద్ద గుమ్మడికాయని ఎలా తీసుకువెళ్తావు? అదంతా నేను చూసుకుంటాను. ముందు ఇది తీసుకోండి, ఆ తర్వాత ఈ గుమ్మడికాయని జాగ్రత్తగా పెట్టుకోండి. తర్వాత వచ్చి నేను తీసుకువెళ్తాను. ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి, మీరు నాకు మాట ఇచ్చారు. ఏమైందన్నయ్య, ఎందుకు ఇంత బాధగా ఉన్నారు? నన్ను ఏం చేయమంటావు? ఈ సుడిగాలేమో వచ్చి నా ఆవుని భయపెట్టేసింది. అది అసలు పాలే ఇవ్వట్లేదు. నేను గాని పాల వ్యాపారం చేయకపోతే నా కుటుంబాన్ని ఎలా గడపడము? మీ సమస్య కూడా నిజంగానే పెద్ద సమస్యనా? కానీ మీ సమస్యకి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఏమన్నావు? నీ దగ్గర? కానీ నువ్వు ఒక చిట్టి ఎలుకవే కదయ్యా. అన్నయ్య, నా దగ్గర ఒక పెద్ద గుమ్మడికాయ ఉంది. కావాలంటే అది మీరే తీసుకోవచ్చు. ఆ తర్వాత మీరు దానితో ఒక రుచికరమైన వంట చేయొచ్చు. ఏంటి, నిజమా? అవును, గుమ్మడికాయ ఎక్కడుంది? అదంతా మీకు వచ్చి చేరుస్తుందిలే. కానీ దానికి బదులుగా మీరు నాకేమిస్తారు? నీకేం కావాలో తీసుకో. ఇలా అంతా కాదన్నా, ముందు నాకు మాట ఇవ్వండి. నేను నీకు ఒట్టేసి మరి చెప్తున్నా, ఇప్పుడు త్వరగా గుమ్మడికాయని ఇచ్చేయి. నేను ఇదే ఎదురు చూశాను. నాతో పాటు రండి. నీ గుమ్మడికాయ కోసం వచ్చావా? అదిగో అది అక్కడుంది, జాగ్రత్తగా తీసి పెట్టాను. అదంతా సరే అన్నా, నువ్వు కూడా ఎలకకి మాట ఇచ్చావా ఏంటి? ఇచ్చాను. అయితే నీ కదా కంచికి చేరుకుంది. అదేం అడుగుతుందో తెలీదు. పొలం అడగచ్చు, బంగారం అడగచ్చు, తోట అడుగుతుందో, ఆస్తులు అడుగుతుందో. ఈ గుమ్మడికాయని ఎత్తండన్నా, ఆ తర్వాత నాకు ఏ కావాలో అది ఇచ్చి మీ మాటని మీరు నెరవేర్చుకోండి. నీకు ఏం కావాలి? నాకు మీ ఆవు కావాలి. ఏంటి? ఇలా చూడండి, మీరు నాకు మాట ఇచ్చారో అది నెరవేర్చాలంతే. సరే, తీసుకొని వెళ్ళు. ఇలా ముషిక ఎంతో తెలివిగా గుమ్మడికాయకి బదులుగా పాలవాడి దగ్గర నుంచి గేదెని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత చాలా రోజులు గడిచాయి. తర్వాత ఒకరోజు ముషిక తిరుగుతున్నప్పుడు దాని దృష్టి ఒక ఇంటి మీద పడింది. అది ఒక పెళ్లి ఇల్లు. ఇది పెళ్లి ఇల్లులా ఉంది, కానీ ఇక్కడ ఎవరు చూడటానికి సంతోషంగానే లేరు. ఏదైనా సమస్య? చిన్న సమస్య ఏమీ కాదు, ఇది చాలా పెద్ద సమస్య. పెళ్లిలో పాయసం చేయడానికి పాలు ఇంకా రాలేదు. పాయసం లేకపోతే నా పెళ్లి బంతి భోజనాల్లో పెద్ద లోటుగా ఉంటుంది. అరే, ఇంత చిన్న విషయమేనా?
నా ఆవుని తీసుకోండి. ఇంకా ఎంత పాలు కావాలో అంత పాలు నీకించుకోండి. కానీ అందుకు బదులుగా మీరు కూడా నాకు ఏదో ఒకటి ఇవ్వాలి. ఆహా, ఏం కావాలో తీసుకో. ఇక్కడ రకరకాల వంటకాల్ని చేశారు. ఏం కావాలో ఎంత కావాలో తీసుకొని తిను. లేదు లేదు లేదు, భోజనం అంతా వద్దు, ఇంకొకటి కావాలి. నీకు కావలసింది ఇక్కడ దొరుకుతుంది. ఇది నేనిస్తున్న మాట. ఆ తర్వాత కుదరదని చెప్పరు కదా. ఖచ్చితంగా చెప్పను. సరే సరే, అలాంటే నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిని నా దగ్గరికి ఇచ్చేయి. పెళ్లి అమ్మాయి కావాలి, పెళ్లి అమ్మాయి కావాలి, పెళ్లి అమ్మాయి కావాలి. నువ్వు ఇక్కడ ఉన్న వారందరి ముందు నాకు మాట ఇచ్చావు, అందువల్ల ఆ మాటని నువ్వు నెరవేర్చాలి. నీకు ఎంత ధైర్యం ఉండాలి? ఆగండి, పాపం దాన్ని వదిలేయండి. నేను దాంతోనే వెళ్తాను. మీరు దానికి మాట ఇచ్చారు. దీనికి నేను ఒక గుణపాఠం నేర్పిస్తాను. ఆ తర్వాత ఇలాంటి పని అది ఎవ్వరికీ చెయ్యదు. నేను త్వరలోనే తిరిగొస్తాను. పెళ్లి కూతురు చాలా తెలివైంది. ఏదో ఆలోచిస్తూ ఆమె ఎలుక వెనుకే వెళ్ళింది. ఎలుక ఆ గేదెని అక్కడే వదిలేసి పెళ్లి కూతురిని తీసుకుని తన రంధ్రం వైపు వెళ్ళింది. ఒక వ్యాపారి అంటే నాలానే ఉండాలి. ఒక చిన్న కర్రని ఇచ్చి గుమ్మడికాయని కొన్నాను. గుమ్మడికాయ నుంచి ఆవు, ఇంకా ఆవు నుంచి పెళ్లి చేసుకునే అమ్మాయి. నేను ఎంత బాగా వ్యాపారం చేశాను. ఇకపై ఇదే నీకిల్లు. మనుషులు రకరకాల భోజనాలు చేసుకుని తింటారని నేను విన్నాను. ఈ రోజు నువ్వు నా కోసం లడ్డు చేసిస్తావా? ఖచ్చితంగా. సరే, లడ్డు చేయడానికి వస్తువులు ఎక్కడా? కొబ్బరి, నెయ్యి, బెల్లం ఇవన్నీ ఎక్కడా? అదంతా ఇక్కడ ఏమీ లేవే. అయితే లడ్డు మట్టితో చేయనా? అయ్యో, వర్షం పడిపోతుందిలా ఉంది. వర్షం నుంచి నన్ను ఎలా నేను కాపాడుకోను? నువ్వు కూడా ఇంత లోపల వచ్చి దాక్కో. అందులోనా? నేనెలాగా? ఇందులో నేను కాదు, నా కాలు కూడా లోపలికి రాదు. అలాంటే సరే, చెట్టు మీదకెక్కు. సరిపోయింది. నువ్వు మాత్రం అందులో ప్రశాంతంగా ఉంటావు, నేనేమో చెట్టెక్కి తడిచిపోవాలా చెప్పు? తర్వాత నాకు ఆరోగ్యం పాడైపోతే? అలాంటే సరే, పక్కన గుడి లోపలికి వెళ్ళి దాక్కో. అయితే దొంగలు వచ్చిన నగలని దొంగలించుకుని వెళ్ళమన్నా? నన్ను నువ్వు చూసుకోలేకపోతే ఎందుకు నీతో పాటు నన్ను తీసుకొచ్చావు? ఇదేంటి దారుణంగా ఉంది. నిన్ను తీసుకొచ్చిన దానికి బదులుగా నేను మాట్లాడకుండా కూడా కడుపు నిండా తినుండొచ్చు. సరే సరే, కోపగించుకోకండి. మీరు అపార్థం చేసుకోకపోతే నా మిత్రుల్ని నేను రమ్మన్నా వాళ్ళు ఖచ్చితంగా నన్ను చూసుకుంటారు. ఏం చేయాలో చేసుకో. ఖచ్చితంగా మీరు అపార్థం చేసుకోరు కదా? ఖచ్చితంగా నేను కోపగించుకోను. అదంతా కుదరదు. ముందు మాట ఇవ్వండి. అర్రే, నా సమస్యని నేనే వెతుక్కున్నానే. సరే, మాట ఇస్తున్నాను. ఇవేంటి? ఇవంతా ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళే నా మిత్రులు రామ్ ఇంకా శ్యామ్. మిత్రులారా, నన్ను మీరే చూసుకోవాలి. కాపాడండి, కాపాడండి. నేను తప్పు చేశాను, దయచేసి తిరిగి వెళ్ళిపో. ఖచ్చితంగా ఆ తర్వాత మాట మార్చి మాట్లాడకూడదు. లేదు లేదు, నేను మాటేస్తున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీతో పాటు నీ మిత్రుల్ని కూడా తీసుకెళ్ళిపో. ముషికాని తన రంధ్రంలో వదిలేసి పెళ్లి కూతురు మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు పాపం ముషిక అంత వ్యాపారం చేసినప్పటికీ దాని చేతిలో ఏమీ మిగల్లేదు. If you like this video, subscribe to our channel Murthy Media.